హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్. అన్నీ వర్క్ చేసుకొని వచ్చేసరికి టైం వచ్చేసి 12 అవుతుంది. ఇప్పుడు ఇవాళ అయితే ఒక హల్దీ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా 3 హల్దీలు ఉన్నాయి. అట్లనే నైట్ 2 స్టేజ్లు ఉన్నాయి. ఒకటి పెళ్ళి, అట్లనే ఒకటి పూటి పంచాలు. సో టుడే ఐ గోస్ టు నైట్ అవుట్. చూద్దాం గైస్, మొత్తం 10th వరకు ఉంది కథ అక్కడ కనుక. చలో గాయస్, టైం అయితే మాకు సరిపోతుందని చెప్పి ఇప్పుడు వాళ్ళైతే సాయంత్రం చేయమన్నారని చెప్పి ఇక మేము టైం వచ్చి 2 అవుతుంది. 4 నుంచి స్టార్ట్ చేయాలి హల్దీస్. ఇవన్నీ ఇక్కడనే రెడీమేడ్గా రెడీ చేసుకుంటున్నాము. ఎందుకంటే మళ్ళీ అక్కడికి అయినాక ఇప్పుడు టైం పోక. సో ఇవన్నీ అన్నీ రెడీ చేసుకున్నాము. గులాబీ పూలు కానీ, చామంతి కానీ, ఆరెంజ్ బంతి కానీ అన్నీ కుల్ల వేసుకుంటున్నాం. రేట్ కుల్ల వేసుకొని అక్కడ పోయి 2 అవుట్పుట్ ఇచ్చేద్దాం. ఓకేనా? చలో గాయస్. గాయస్, నేను చేసిన అయితే నైట్లో 12 ఇప్పుకొచ్చిన. ఇక్కడ పెట్టేసిన, మొత్తం కుర్చీ కూడా చేంజ్ చేసిన. చలో ఇక సెట్టింగ్ చేసి మొత్తం లేపడతాము. ఆల్మోస్ట్ అన్నీ లాగ్ లేకుండా తొందరగా అయిపోకూడదా? సరేనా? ప్రతి ఒక్కటి దిగా. చలో గైస్ ఎక్కడెక్కడ హల్దీ లోడెక్కించేసినాము. చూడండి, అవి కూడా వేస్తున్నాము. 2వది, అది 3వది. దాదా దిగినా లేట్ అవుతుంది గైస్. ఇక చెప్తున్నా, టైం అసలు అయిపోతలేదు. అడే రామ్దా డాడీ. చలో గైస్, ఆల్మోస్ట్ అయితే క్లాతింగ్ అయితే ఫ్లవరింగ్ కూడా అయితే అయిపోయింది. చలో బర్రెలు పోయినాక సెట్టింగ్ చేసి పట్టెలు కొట్టి కింద డెకరేషన్ చేయాలి. చలో ఇంకా హల్దీ కడికి వెళ్ళిపోము. ఓకేనా? చలో గాయస్ ఇప్పుడు కల్ది అయిపోయింది. కింద డ్రాప్ అయ్యాము. ఈ బర్రెలు పోయినాక ఏమన్నారు. సెకండ్ హల్దీకి అయితే ఇక్కడనే మొత్తం కామె అయితే కొట్టిస్తున్నాము. టైం లేదు అక్కడ. డైరెక్ట్ అక్కడ వెళ్ళి అవుట్ లేవటైతే మనం చూస్తున్నాం. ఫ్లెక్స్ అంటే పెట్టి క్లాత్ పెట్టి లేవటాలి. చలో గైస్, ఇక్కడికి వచ్చిన ఆల్రెడీ ఫ్లెక్స్ పెట్టి అది దశ తిడుతాం. గాలి పెట్టి ఒకసారి పడ్డది గైస్. చూడండి, ఇక మా బాగా చెప్పుకుంటే గలీదు ఉంటాయి. చలో వర్షం పడే ఛాన్స్ ఉంది గైస్. మొత్తం గాలి పెడుతుంది ఎక్కడెక్కడ దుమ్ము. చూడండి, చలో డైరెక్ట్ ఇక్కడ కూడా బర్లచ్చాక నామంటారు. నిజంగా చెప్తున్నా, టార్చర్ భరించలేని టార్చర్ ఉంది గైస్. జలమేకి. చలో గైస్, డైరెక్ట్ గైస్ డైరెక్ట్గా అవుట్పుట్ ఇప్పిస్తా. ఆల్మోస్ట్ అన్న అవుట్పుట్ ఇప్పిస్తా. నైట్లో పెళ్లి పందిరేయాలి. అట్లనే ఒకటి తారపంగి, అది ఒరే జాగ్రత్తరా, ఒకటి మన పుట్టుపంచాలు ఉందని చెప్పిన గైస్. వీలైతే అది మార్నింగ్ 6కి లేచి వేసుకోవాలి. నైట్ 1 దాకా పెళ్ళి వేసుకొని మబ్బలు వేసుకోవాలి. వర్షం పడితే మాత్రం గోవిందా. చలో గైస్, బ్యాక్ డ్రాప్ అయితే వేసినాం. ఒక 10 నిమిషాలు అయితే టైం ఇచ్చారు మనకు. అందరు డ్రెస్లు వేసుకుని వేరు. ఆ లోపు అయితే కింద డ్రాప్ వేసేద్దాం. టైం అసలు అయిపోతుంది గైస్. ఇప్పుడు కొంచెం చినుకులు పడ్డాయని చెప్పి ఆపేసినాము. ఓకే చలో గైస్, ఇక అక్కడికి వెళ్ళిపోం. చలో గాయస్, ఇక్కడికి వచ్చేసరికి అయితే ఇక మనలోకి చెప్పిన అక్కడ ఒర్రేకాలని అయితే హల్దీ అయిపోయిందంట. ఇక్కడికి వచ్చేసిరు, కింద డ్రాప్ ఇవ్వమని చెప్పిన. చలో ఇక రప్పరప్ప అయితే పని చేసుకుందాం. ఓకేనా? డైరెక్ట్ ఫోటోస్ పెడతా గైస్. ఓకేనా? చలో ఫైనల్ అవుట్పుట్ అయితే వచ్చేసింది. టైం వచ్చేసి 7 అవుతుంది. అయినా ఇంకా లోపల వర్క్ లేదు. సో ఇంకా 1 అవర్ అయినా ఇంత ఉంటుంది కావచ్చు. కానీ మాకైతే ఆన్ చేసిరు కస్టమర్స్. చలో ఇది అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ దానికి వెళ్దాం. థర్డ్ అయితే వాళ్ళు చేసిరు కావచ్చు. జస్ట్ ఫోటో పెడతా. ఓకేనా? చలో గైస్, ఇక్కడికి వచ్చేసరికి అయితే మా వాళ్ళు వేసారు కింద డ్రాపు. చూడండి, చూసారు కదా. నిజం చెప్తున్నా, దమ్మైంది గైస్. వీళ్ళు కూడా సంగాపూర్లు వచ్చి తినేసిపోయేదాకా హల్దీ కాదట. దగ్గర 10 అవుతుంది. అక్కడ అవుతుంది, ఇక్కడ అవుతుంది. కానీ మాకు టార్చర్ చూపించారు. చలో, ఎందుకంటే కస్టమర్ కాబట్టి ఆ మాత్రం భయం ఉంటుంది. ఇంత లేట్ అవుతుందని చెప్పి. ఆల్మోస్ట్ మనకు ఇవాళ హల్దీస్ అన్నీ అయిపోయినాయి గైస్. టైం వచ్చేసి 8 అవుతుంది. ఇక ఒక 2 గంటలు రెస్ట్ తీసుకొని ఇక 10 గంటలకు పెళ్ళి. అట్లనే ఇక దాని ఇంకో పెళ్ళి ఇంకేమున్నది, పుట్టుపంచాలు ప్రోగ్రామ్ అయితే వేయాలి. ఇక మనోడైతే డీజే నడిపేయాలి 12 దాకా. ఏం గాయస్, అమ్మా నరకం కనిపిస్తుంది గాయస్. ఇక పైసలు వస్తున్నాయి అప్పుడు చేస్తున్నాం అంతే. చలో గాయస్, ఇంత పెద్ద బిజీలో మావాడు బర్త్డే ఉంది. మా డీజే ఆపరేటర్ డాడీ హ్యాపీ బర్త్డే. మొత్తం షో ఎత్తురా. ఓకే చలో గాయస్, ఇక పని చేసుకుందాం మనమైతే. గాయస్ ఇప్పుడైతే ఫస్ట్ పెళ్ళి వేస్తా అనుకుంటున్నాం. టైం వచ్చి 10:30 అవుతుంది. పెళ్లి సామాన్ ఎక్కించుకున్నాం అన్నీ. ఇంట్లో ఆల్రెడీ 200 చైర్స్ కాబట్టి 50 పొద్దున పంపించినాము. ఇంకా 150 ఎక్కిస్తుర్రు.
నాకు తెలిసి మేబీ 1-2 అవుతుంది వచ్చేది టైం. తర్వాత సారీ ఫంక్షన్ ఇస్తాం, ఒక 2 గంటలు వండుకొని ఇక్కడికి వెళ్ళి 8 వరకు కంప్లీట్ అయ్యేది. చూద్దాం గైస్, ఈ వర్క్ అయితే చాలా బిజీ ఉన్నది, కానీ ఇవాళ మాత్రం కొంచెం మైండ్ కూల్ అయింది గైస్. నైట్ అవుట్ చేసుకుంటాం, మేము పని చేసుకోవచ్చు. హల్దీల గురించి అయితే బాగా టెన్షన్ పడ్డాము, సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయినాయి గైస్. ఓకేనా, చలో గైస్. ఆల్మోస్ట్ మనం చూసిరు రీసెంట్గా వ్లాగ్లో పెళ్లి పని అయితే సేమ్ అంతే. అండ్ మళ్ళీ తర్వాత సారీ ఫంక్షన్ సేమ్ టెంట్ వేసి స్టే చేసి మళ్ళీ దానికి బొకేస్ పెట్టాలి. మీకు ఫొటోస్ పెడతా, కావాలంటే చూడండి. చలో గైస్. గైస్ చూసారు కదా, అంటే ఫొటోస్ వచ్చేసి రీసెంట్గా చేసిన ఫొటోస్, మళ్ళీ అవే డెకరేషన్ సేమ్ కస్టమర్కి ఇచ్చినాం కాబట్టి అవే చేసినాము. చలో ఇక ఇంతటితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నాం గైస్. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. షేర్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.